హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనతో ది బర్త్డే బాయ్ మూవీ టీమ్ ఉన్నారు. ఆ సినిమా వచ్చేసి జూలై 19th రిలీజ్ అవుతుంది. ఆ సినిమా విశేషాలు ఏంటో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారండి? సూపర్. సూపర్ గుడ్ బ్రో. ఏమైందన్న మాస్క్ పెట్టుకున్నారు మీరు అసలు? అదేనా, మా పేరెంట్స్కి సినిమా తీసినట్టు తెలీదు. ఓకే. సో తెలిస్తే ఫీల్ అవుతారు. సో వాళ్ళని ఎందుకు హట్ చేయడము సినిమా రిలీజ్ వరకు. అంటే ఫీల్ అవుతుంటే ఇష్టం లేదండి? అంటే బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఓకే. జనరల్ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో లైఫ్ ఎందుకు పోగొట్టుకుంటే, అంటే నేను మేము ఎన్ఆర్ఐలు. ఓకే. అక్కడ జాబ్ వదిలేసి వచ్చాను. ఏ ఫ్యామిలీకైనా కొడుకు, పెద్ద కొడుకు నేను. ఓకే. జాబ్ చేస్తుంటే శాలరీ వస్తుంది, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు కదా, జాబ్ మానేసి ఎందుకు ఇవి ఉన్నామని ఇదంతా ఎవరైనా తిడతారు. వాళ్ళు కరెక్టే, తిట్టడం తప్పులేదు. కానీ నన్ను నేను చంపుకోలేం కదా. సో వాళ్ళని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళకి తెలియకుండా ఏదో అది కింద మొదలై సినిమా తీశాను. అదే సక్సెస్ అయితే వాళ్ళు హ్యాపీ అవుతారు, అప్పుడు తీద్దాంలే అన్నట్టు. అచ్చా అచ్చా. సో రైట్ ఫ్రమ్ ఎర్లీ స్టార్టింగ్ అప్పటి నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయినా ఏది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేస్తున్నారు. ఐడియా ఎవరు అసలు? ఐడియా అయితే టీమ్ది అండ్ బ్రో చెప్తారు. యా, ఐడియా అయితే మోస్ట్లీ బాయ్స్దే. ఓకే. బాయ్స్లో మన 5 బాయ్స్ ఆల్మోస్ట్ అంటే వాళ్ళకి ఫస్ట్ పెద్ద ఫిలిం కదా. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే వచ్చి మోస్ట్లీ వాళ్ళు అన్న ఇచ్చేద్దాం, అది చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని మోస్ట్లీ ఐడియాస్ అన్నీ బాయ్స్వే. ప్లస్ చిన్న చిన్న మేమేమైనా హెల్ప్ వాళ్ళకి కోఆర్డినేట్ చేయడం అట్లా చేస్తాం, కానీ మోస్ట్లీ ఐడియాస్ అన్నీ బాయ్స్వే. అంటే టీజర్లో ఇట్లా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని రాసున్నారు. అంటే ఏంటి సార్ అసలు ఎక్కడన్నా జరిగిందా, లేకపోతే దాని మీద బేస్ చేసుకుని మీరు తీసుకున్నారు? సో ఇది 2014లో నా లైఫ్లో జరిగిందండి ఇది. ఓకే. మీకు పర్సనల్గా? మా పర్సనల్ లైఫ్లో జరిగింది. అది జరిగినప్పుడు అదే అందరు బర్త్డే జనరల్గా అబ్రాడ్లో కూడా చాలా గట్టిగా చేసుకుంటారు. ఇండియాలో కంటే చాలా దారుణంగా చేసుకుంటారు. గుడ్లు, టమాటాలు, ఎక్స్ట్రీమ్గా చేసినట్టున్నారు మీరైతే. పెనాయిలు, కారపొడి, అది ఇది కొట్టి 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 అది అయింది. అవ్వగానే కొద్దిసేపు అందరం అంటే జనరల్గా ఎప్పుడైనా లైఫ్ తిరిగినప్పుడు సెన్సెస్ అవుతాయి. అది ఎక్స్పీరియన్స్ చేశారు లేదా ఆడియన్స్ తెలియదు, కానీ నాకు 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. లిటరల్గా అవుతాయి. నీ పక్కన బాంబు వెళ్ళినాక నీకు సౌండ్ వినిపించదు, బికాజ్ యూఆర్ నమ్డ్. ఓకే. నీకు ఆ జోన్లోకి వెళ్ళిపోతాను, ఆ బ్లాక్ హోల్లోకి తీసేసుకునేసి. ఆ ఇంట్లో మేము ఆ ఫీల్ అయిన 2 days, ఆ డ్రామా అదంతా నాకు తెలిసి అయితే నీకు చెప్తా అంటేనే నాకు ఏదోలా ఉంది. అది 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 చెప్పాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంతవరకు అయితే నాకు తెలిసి అయితే ఎవరు ట్రై చేయలేదు. నాకు చాలా అనిపించి చేశాను. అన్న, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి సినిమాలో? యా, అంటే నాది చాలా న్యూట్రల్. జనరల్గా మీరు ఏ సినిమా చేసినా సినిమాని కూడా బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. ఒక లక్కీ చామ్ కింద చేసిన చాలా మంది అన్నారండి. మన వీరూపాక్ష కావచ్చు, లవ్ మీ కావచ్చు, అన్ని మంచి రెస్పాన్స్ వచ్చాయి అండ్ మంచి క్యారెక్టర్స్ చేశారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? సో డెఫినెట్గా మీరు మిగతా ఫిలిమ్స్ చూసి ఏదైతే ఫీల్ అయ్యారో సో దానికంటే బెటర్గానే ఫీల్ అవుతారు. అంటే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. 5 members బాయ్స్ మధ్యలో జరిగిన కథ ఇది. సో వాళ్ళకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ నాది. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా ఇది ఒక కొత్త నేను పర్ఫామ్ చేసిన దాంట్లో ఇది ఇంకొక కొత్త వర్షన్ అనమాట. సో కొత్త క్యారెక్టర్. అంటే మీరు ఏ సినిమాలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీస్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అండ్ కొన్ని క్యారెక్టర్స్ వింటూ ఉంటారు. అండ్ ఎలాంటి ఒక కొత్త డైరెక్టర్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాము, మీరేమని అంటే వీరూపాక్ష తీసుకుంటే సాయి ధరమ్ తేజ్ గారు ఓకే మంచి ప్రాజెక్ట్, అండ్ నెక్స్ట్ లవ్ మీ అంటే దిల్ రాజు గారు బ్యానర్ సెటిల్ వెళ్తుంది. అండ్ ఈయన వచ్చిన మీకు నరేషన్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అట్ దట్ పర్టికులర్ పాయింట్? యాక్చువల్గా నేను ఫస్ట్ డెఫినెట్గా కొత్త బ్యానర్స్ అనేటప్పుడు ఒక భయం ఉంటుంది. బట్ నేను కథలు వింటూ ఉన్నాను, కొత్త బ్యానర్స్ వింటున్నాను, పెద్ద ప్రొడక్షన్స్ వింటూ ఉన్నాను. బట్ కథ చూస్ చేసుకుంటున్నాను నేను. కథ బాగుండి నా క్యారెక్టర్ బాగుంటే మాత్రం అది కొత్త ప్రొడక్షన్ అయినా సరే, పెద్ద ప్రొడక్షన్ అయినా సరే డెఫినెట్గా చూస్ చేసుకుంటున్నాను. నాకు బ్రో చెప్పినప్పుడు క్యారెక్టరైజేషన్ నాది ఫస్ట్ కథ ఏదైతే ఉందో నాకు చాలా జెన్యూన్ ఎమోషన్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నా క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా సపోర్టివ్గా అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. సో నా క్యారెక్టర్ నచ్చి
కొత్త ప్రొడక్షన్ కాదా అనేది పక్కన పెడితే నేను జెన్యున్గా వాళ్ళ దగ్గర ప్యాషన్ చూశాను నేను. Okay. వాళ్ళు చెయ్యాలి ఏదైతే అనుకుంటున్నారో అండ్ ఏం కావాలనేది చాలా క్లారిటీ చూశాను. సో అది చూసి నేను ఓకే చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఈ సినిమా చేసినప్పుడు మేకింగ్ స్టైల్ ఎలా ఉంది? అంటే టీజర్ ఇవన్నీ ట్రైలర్ నాకు పర్టికులర్ చూసినప్పుడు ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ లైక్ ఒక ఈ నగరానికి ఏమైనా లైక్ డిఫరెంట్ జానర్ అంటే మంచి ఎంటర్టైనర్గా Yeah. మీకేమనిపించింది అంటే కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయిన అంటే పర్టికులర్గా అరే భలే ఉంది ఇది అన్నట్టు? అది డే 1 నుంచి ఉండింది. అంటే ఫస్ట్ నుంచే బేసిక్గా దీనికి బ్యాకింగ్ ఎవరు లేరు, కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టరు, ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు. టు బి వెరీ ఫ్రాంక్ నేను అందరిలో కొంచెం తెలిసిన ఫేస్ తప్ప నేను ఇంకా కంప్లీట్ రిజిస్టర్డ్ కాదు. సో ఇన్నోవేటివ్ థాట్తోనే వెళ్తేనే ఆడియన్కి రీచ్ అవుతుంది. కామన్గా వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కటి మనం 100% ఎఫర్ట్ పెట్టాలి, రేపటి రోజున రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పేసి టీం అందరూ ఫీల్ అయ్యి ఏదైనా సరే ఇన్నోవేటివ్గా చేద్దాము, ఆడియన్కి రీచ్ అవ్వాలి అనే ఫైట్ చేసే ప్రాసెస్లో వస్తూ ఉన్నాయి అన్నమాట. రోహిణి గారిది రీసెంట్ గా అయితే ఎక్స్ట్రీమ్ గా వర్కౌట్ అయింది. యా క్రేజీ. అందులో అంటే మీకు ఐడియా వచ్చినప్పుడు ఇంకొంచెం ఆర్టిస్ట్ ఎలివేట్ అవుతుంది కదా, అది రోహిణి డెఫినెట్గా మాకు అడగగానే చేసి పెట్టింది. అండ్ తన యాడ్ ఆన్ అయ్యింది. తను క్రేజీ, మీకు తెలుసు కదా ఎంత క్రేజీ ఆర్టిస్ట్, ఆ కామెడీ సెన్స్ ఏదైతే ఉంటుందో. సో అవన్నీ వర్కౌట్ అయింది. మీకు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని మీరు ఎట్లా జాయిన్ అయ్యారు ఈ క్రూకి? సో నేను బ్రో బేసిక్గా నేను కొన్ని వెబ్ సిరీస్ చేశాను. కిరాక్ పార్టీ అని ఒక సినిమా చేశాను ఇప్పుడు 6 years బ్యాక్. సో అప్పటి నుంచి ఇలా వెబ్ ప్రాజెక్ట్స్ ఇలా చేస్తున్నాను. ఐ థింక్ బ్రో వాళ్ళు నన్ను ఆన్యాస్ ట్యూటోరియల్ అని ఒక వెబ్ సిరీస్లో చేశాను నేను. ఆ వెబ్ సిరీస్లో చూసి నన్ను యాక్చువల్గా పిలిచారు ఆఫీస్కి. ఓకే, ఫస్ట్ టైం వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఇట్ వాజ్ భరత్, ప్రొడ్యూసర్ భరత్ హూ రీచ్డ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అయ్యి ఈజ్ లైక్ వీఆర్ డూయింగ్ అ ప్రాజెక్ట్ కమ్ అని చెప్పారు. నేను ఓకే వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళినాక యాక్చువల్గా దట్స్ ఫస్ట్ టైం ఐ మెట్ విస్కీ. బ్రో తీసుకెళ్ళాడు ఒక రూమ్ లోపలికి తీసుకెళ్ళి, బ్రో ఒక సినిమా ఉంది మీ క్యారెక్టర్ ఇది అనుకుంటున్నాము, కథ చెప్తానని తీసుకెళ్ళాడు ఒక రూమ్లోకి. స్టార్ట్ చేశాడు కదా, ఫస్ట్ 10 minutes కథ చెప్తున్నాడు, చాలా క్యాజువల్గా చెప్తున్నాడు యాక్చువల్గా ఫస్ట్ 10 minutes. దెన్ దే గాట్ టు అ పాయింట్. చెప్పాడు ఇలా, మీరు ట్రైలర్లో కూడా చూస్తారు కదా, పడిపోతాడు టేబుల్ మీద. పడిపోయినాక అందరూ సైలెన్స్. ఇలా తిరిగి చూసి బేసిక్గా బ్రో ఇలా చెప్తున్నాడు. నాకేమనిపించింది అంటే బ్రో సీరియస్గా ఆ రూమ్లో ఈదర్ ఈ డైరెక్టర్ ఒక మంచి సినిమా తీస్తాడు, లేదంటే ఈ నెక్స్ట్ 1 monthలో నేను చచ్చిపోతా ఖచ్చితంగా. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ థాట్. అండ్ యా లక్కీలీ సెట్లోకి వెళ్ళాము, బాగా తీశాడు. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ స్టడీ బ్యాక్గ్రౌండ్ బ్రో. ఐ డిడ్ 5 years of film studies basically. I did 4 years of acting school, 1 year of film school. నేను పెరిగింది మొత్తం సిడ్నీలో. సో నాకు సినిమా అంటే ఇట్స్ స్ట్రక్చర్ బేసిక్గా. దట్స్ హౌ ఐ వ్యూ సినిమా. విస్కీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్టర్స్ దట్ ఐ వర్క్డ్ విత్ హూ బాట్ స్ట్రక్చర్ టు సినిమా. అంటే సెట్ మీద ఒక స్టోరీ బోర్డ్ పెట్టుకుని ఈ షార్ట్కి నాకు ఇదే కావాలి ఇలా అని చాలా తెలివిగా చాలా మోడర్న్గా తీశాడు. వెన్ జనాలు మోడర్న్గా సినిమా తీస్తున్నారంటే ఐ డోంట్ బిలీవ్ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అబౌట్ ఫ్రేమ్స్ ఆర్ హౌ మచ్ మనీ యూ స్పెండ్. మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అబౌట్ హౌ మచ్ కెన్ యూ డూ విత్ ద మనీ యూ హ్యావ్. అండ్ ఐ థింక్ ఈ పాయింట్లో మాత్రం both Whiskey Bro and Bharat Bro absolutely smashed it out of the park. And working with Ravi Bro, one of the most sincere actors I've ever met in my life. And I've been blessed enough to travel the world, do acting, and getting to work with Ravi Bro. And our scenes, మేము చేసిన సీన్స్లో ఆ ఎనర్జీ మాత్రం మీకు ఖచ్చితంగా రెజనేట్ అయ్యిద్దని నా నమ్మకం. సార్ విస్కీ అనేది మీ ఓన్ పేరే సార్, లేకపోతే ఇప్పుడు మీరు ఐడెంటిటీ రివీల్ అవ్వకూడదని చెప్పేసి పెట్టారు? బేసిక్గా బ్రో షూట్ చేస్తున్నాము, షూట్ అయిపోతున్న లాస్ట్ డేలో చెప్పాడు ఇలా. బ్రో ఏం చెప్పాడంటే, నేను పేరు చెప్పుకోవట్లేదు బయట, ఫస్ట్ పేరు చెప్పట్లేదని నేను ఎందుకో అని అడిగాను. ఎందుకు అంటే ఫస్ట్ బ్రో ఏమన్నాడంటే పగలున్నాయి, మాది కడప పగలున్నాయి అని చెప్పాడు. ఫస్ట్ సీరియస్గా చెప్తున్నాడు లేదో తెలీదు. తర్వాత సరే పేరేంటంటే ఫస్ట్ చికెన్ అన్నాడు. ఓకే.
ఏ స్క్రీన్ నేమ్ అని అడిగితే చికెన్ 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 అన్నాడు. మాకు ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది. చికెన్ ఏంటి కామెడీ అయిపోతాం మనం. టక్మని మరీ ఎందుకులే బ్రో చికెన్ మటన్ చికెన్ 65 ఇలాంటివి వద్దు, ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా చూసుకుని ఆలోచించంటే 2 వీక్స్ అయితే ఈ సైడ్ విస్కీ మాదేదో మాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. కామెడీ అని అంటే బ్రో మాత్రం తాగడు. అది ట్విస్ట్. అంటే ఆ పేరు అనేది చూస్తుంటే మీరు ఎవరు తింటే కూడా లోపలేస్తారు. ఈసారి మగ్స్ కదా, మగ్స్ అన్నాడు. మగ్స్ కాఫీ. మీ అంటే పేరు చూసి ఓకే లైక్ ఆర్జీవి కైండ్ ఆఫ్ సినిమా తీస్తారనుకుంటే చాలా టెక్నికల్గా కూడా చాలా బెటర్ ఫిల్మ్ అంటున్నారండి. యూ హ్యావ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, లైక్ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ ఎటువంటి వర్క్ షాప్ చేయలేదు అండ్ ఆయన చెప్పినట్టు ఒక డిఫరెంట్ ఒక ఆన్ సెట్లో చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు అంటున్నారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి గెయిన్ చేశారండి? సో మోస్ట్లీ అంటే అండి నేను సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. జనరల్గా సాఫ్ట్వేర్లో ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఒక ఐడియాని ఒక టీమ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎలా డివైడ్ చేసుకున్నారు, ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారు అనేది నాకు అది హెల్ప్ అయింది. ప్లస్ పాతకాలంలో ఉండేదండి, అంటే డైరెక్షన్ అంటే మిస్టరీ అది ఇదని. ఈ మధ్య ఎవరైనా చేయొచ్చండి. నేను జెన్యున్గా ఏదైనా ఫీల్ అయితే మీకు సపోర్ట్ చేయడానికి కెమెరామెన్స్ వీళ్ళంతా ఉంటారు కదా. సో మోస్ట్లీ మంచి టీం దొరికింది. అట్ ద సేమ్ టైం నాకు ఒక జనరల్ సెన్స్ ఉంది కదా. సో ఎలా గూగుల్ చేయాలా, ఎలా సాఫ్ట్వేర్ వాడాలా, ఒక ఐడియాని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసి ఎలా వర్క్ తెప్పించుకోవాలనేది ఒక జనరల్ నాలెడ్జ్ సరిపోతుంది. ఎవరైనా చేయొచ్చండి పెద్ద, యాజ్ లాంగ్ జెన్యున్గా ఫీల్ అయితే చేసేసి డైరెక్షన్. రాజీవ్ కనకల గారు ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే జనరల్గా సోషల్ మీడియా ఉంటే రాజీవ్ కనకల గారు వచ్చారంటే బై క్లైమాక్స్ అని చంపేయడం లేకపోతే ఆ సీన్ అయిపోయాక మీరు చెప్పిన దానికి కనెక్షన్ ఉందండి. దీంట్లో ఏంటంటే వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు. ఓకే. సో ఇంట్లో వాళ్ళు కొడుకుని చంపారు. ఓకే. సో అంటే రాజవన్న బతుకున్న సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి, లైక్ విరూపాక్ష. సో మా దాంట్లో కూడా చనిపోకుండా జాగ్రత్త కాపాడుకున్నాం. సో దీంట్లో అయితే ఆ బర్త్డే బంప్స్లో జరిగిన ఇన్సిడెంట్లో వాళ్ళ ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఉండేది ఒక్కగానొక్క కొడుకు, బాగా పరుగుల కుటుంబం, ఊర్లో పెద్దోడు, బాగా పలుకుబడి ఉన్నాడు, ఒక్కగానొక్క కొడుకు, హాస్టల్ని మన మీద ఉంటాయి. వీళ్ళంతా బర్త్డే బంప్స్ ఏదో గోల్లో అతిక్క పనిలో ఉన్నట్లు చేస్తే ఆయన ఏం చేస్తాడు, వీళ్ళ లైఫ్లో చూపిస్తారని ఏదో వీళ్ళంతా నాశనం చేస్తాడు, ఎట్లా యాజ్ ఎ ఫాదర్గా ఎలా రియాక్ట్ అవుతాడు, అమ్మకి ఏమి సమాధానం చెప్తాడు అని అయితే నాకు తెలిసి అయితే తను బాగా చేశాడు అని చాలామంది అంటున్నారు. ఆడియన్స్ కూడా అదే అనిపిస్తుంది. సో జనరల్గా ఒక బర్త్డే ఈవెంట్ అంటే ఆటోమేటిక్గానే కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు ఈ మధ్య. సో అంటే మీ లైఫ్లో మీరు సెలబ్రేట్ చేసుకున్న మీ బెస్ట్ బర్త్డే కావచ్చు, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందంటే మీ బర్త్డే బంప్ సిచ్యువేషన్ ఎట్లా సెలబ్రేట్ చేసి బేసిక్గా నా గుర్తున్నది బాగా గుర్తున్నది అంటే? బేసిక్గా నా బర్త్డే అందరికీ నేను అబద్ధం చెప్తానండి. ఓకే. నా బర్త్డే డేట్ ఎవరికి, మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు. ఓకే. మాస్క్ పెట్టుకున్నారు కాబట్టి నేను చెప్పండి. లేదు జెన్యున్గా నేను 6th 7th నుంచి బర్త్డేస్ నేను సెలబ్రేట్ చేసుకున్నాను. ఏమన్నా కొట్టమంటే కొడతా వెళ్ళి. ఓకే. మరి ఇలాంటి దాంట్లో కొట్టారు? అదే కొట్టేది ఉంది కాబట్టి ఓకే. నాది పర్సనల్గా నాకు పెద్ద నచ్చామండి. సో ఓకే బ్రో, మీకన్నా గుర్తుండిపోయే బర్త్డే మెమరీ అంటే, బర్త్డే గుర్తొస్తే మీకు? బర్త్డే అంటే బేసిక్గా నాకు స్పెషల్ డేస్ అంత ఇంట్రెస్టెడ్గా ఉండే పర్సన్ కాదు. సో బర్త్డే అంటే పెద్ద ఏమి ఉండదు బ్రో. చిన్నప్పుడు స్కూల్ అంతా నాది జూన్లో బర్త్డే. సో హాలిడేస్లో అయిపోయేది. ఇంట్లో వాళ్ళతో సేమ్ అదే రొటీన్ అనమాట. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరితో రెగ్యులర్గా చేసుకున్నారు. బర్త్డే బంప్స్ కొట్టారు ఎప్పుడన్నా? పిచ్చి కొట్టుడు కొడేస్తారు, కాకపోతే ఈ రేంజ్లో కాదు. అందుకే ఇంకా నేను మాట్లాడతాను అంతే. ఓకే బ్రో, మీరు యువర్ బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ సిడ్నీ యూ సెడ్. నాకు తెలిసి వీళ్ళిద్దరు కన్నా మీరే ఎక్స్ట్రీమ్ అంటే ఎప్పుడు లైఫ్లో అంత గట్టిగా కొట్టుకోలేదు బ్రో. మేము యాక్చువల్గా కొంచెం సెన్సిబుల్గా ఉంటాం. బర్త్డే అంటే ఇట్స్ జస్ట్ ఫ్యామిలీ. అంటే ఐ హ్యావెంట్ బిన్ బ్యాక్ హోమ్ ఫర్ 10 years నా లైఫ్లో ప్రస్తుతానికి. సో ఎనీ స్పెషల్ బర్త్డే ఇస్ అ బర్త్డే నేను నా పేరెంట్స్తో సిడ్నీలో నా హోమ్లో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోగలిగితే దెన్ ఇట్స్ అ గుడ్ బర్త్డే.
నేను ఈ ట్రైలర్ చూస్తున్నాను చెప్పి ఒక డిఫరెంట్ అంటే ఒక మల్టిపుల్ జానర్స్ వచ్చేసి వెళ్ళిపోతుంది. అంటే ఒక ఫన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఒక ఎమోషన్ ఉంది, అండ్ ఒక ఇంజెక్షన్ కావచ్చు, డిఫరెంట్ అంటే అసలు సూసైడా లేకపోతే అనే వర్డ్ కూడా పెట్టున్నారు. అంటే ఏం సార్ జానర్ ఎట్లా అంటే? సో జానర్ అయితే ఆడియన్స్ అయితే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారండి. జానర్స్ అయితే కొద్దిగా ఆ నదిలో వాటర్ ఎలా వెళ్తాయో ఒక ఊరిని దాటుకుంటూ స్టోరీ అయితే అలా వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే కామెడీ అయితే ఓన్లీ 15 మినిట్సే అండి. ఓకే. జనరల్గా బయట ఎవరికి చెప్పినా ఈ సినిమా జనరల్గా ఏమంటారంటే చనిపోయిన తర్వాత కామెడీ చేస్తారా అని అడుగుతారు. లేదు, ఫస్ట్ 15 మినిట్సే బాయ్స్ కామెడీ. దాని తర్వాత నుంచి ప్యూర్గా అలా హీట్, ఆ రూమ్లో హీటు జనరల్గా ఆ చచ్చిపోయిన తర్వాత ఆ వెయిట్, ఆ హీటు ఆడియన్స్కి ఫీల్ చేయాలనే ఎన్వైర్మెంట్. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు అన్నట్టు అటు ఇటు వెళ్తా ఉంటుంది స్టోరీ. అదైతే ఉంటుంది. అంటే థియేటర్కల్ రిలీజ్ చేస్తున్నారు కదండి. అంటే జనరల్గా మనకి చిన్న సినిమా కావచ్చు, చిన్న సినిమాలు ఉన్నప్పుడు ఓటీటీ టార్గెట్ చేసుకుని సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఇది ఓటీటీతో టార్గెట్ చేసి షూట్ చేసిన సినిమానా లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డే 1 నుంచే మనం థియేటర్కి వెళ్దాం అనుకున్నాను? ఇనీషియల్ ప్లాన్ అయితే బ్రో, ఇనీషియల్గా అయితే సినిమా తీద్దాం, అది యాటికి వెళ్తుందో మాకు కూడా ఐడియా లేదు. ప్లస్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు హైదరాబాద్ నాలెడ్జ్ తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు నాకు. హైదరాబాద్ వచ్చి టీమ్ అసెంబ్లీ చేసుకునేటప్పుడు అప్పుడు ఇనీషియల్గా కొద్దిగా ఉండేది. ఇనీషియల్గా అందరూ ఇదే అన్నారు, చిన్న సినిమా కదా థియేటర్కి జనాలు రావట్లేదు, ఓటీటీకి వెళ్ళిపోండి అంటే. మధ్యలో నేను ఆ ఫేజ్లో ఉన్నింటి, వెళ్దామా వద్దా అనే ఫేజ్ ఉన్నింటి. కానీ లాస్ట్కి ఒకసారి ఆ ప్రోడక్ట్ అంతా అయిపోయినాక లేదు, ఏదైనా చేసి అట్లా. అందుకే ప్రమోషన్స్ ఇంత గట్టిగా చేస్తున్నాను. ప్లస్ సినిమాలో కూడా ఇంతవరకు చూసిన వాళ్ళ మేము తీసుకున్న శాంపుల్ డేటా ప్రకారం అయితే ఒక 80% మందికి అయితే బాగా నచ్చింది ఫిలిం. సో అదే శాంపుల్ డేటా ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుందనే కాన్ఫిడెన్స్లో థియేటర్లో కూడా ఆ మ్యూజిక్ అది ఇది అఫ్కోర్స్ అందరూ చెప్పేదే, కానీ నాకు తెలిసి అయితే ఈ సినిమాలో బిగ్గెస్ట్, నాకంటే ఎక్కువ క్రెడిట్ బీజిఎంకి ఇస్తాను నేను. తను చాలా బాగా చేశాడు అది. ఐ డోంట్ థింక్ రీసెంట్ ఫిల్మ్స్లో ఏది అంత మంచి మ్యూజిక్ ఉంది. కంప్లీట్లీ షార్ట్ ఇన్ యూఎస్ అండి లేకపోతే? కొన్ని షార్ట్స్ అక్కడ తీసామండి, కొన్ని అవుట్డోర్లో ఒక లొకేషన్లో షూట్ చేసాము. సో ఆ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేసాం. బ్రో మీ ఈయన వచ్చి కథ చెప్పినప్పుడు చెప్పారా బ్రో అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అంటే? చూసుకో కొత్త డైరెక్టర్ కదా అండ్ ఈయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఏమనిపించింది బ్రో అసలు? అదే బ్రో సమ్మీ బ్రో చెప్పినట్టు ఫస్ట్ చెప్పేటప్పుడు అయితే నాకు చిన్న సైకోలాగా అనిపించారు బ్రో. జెన్యున్గా చెప్పాలంటే నాకైతే భయం వేసింది. సేమ్ బ్రో ఏదైతే ఫీల్ అయ్యారో నాకైతే ఏదో తేడా కొడుతుంది, కథ చెప్తున్నారు ఆయన చెప్తూ ఇంకా ముందుకు వస్తున్నారు, ఇలా వస్తున్నారు, నాకేదో చిన్న కొడుతుంది, భయం వేసింది. బట్ ఈయనకి ఏం కావాలనేది ఈయన క్లారిటీగా ఉన్నారు. అదొక్కటి మాత్రం నాకు చాలా కాన్ఫిడెంట్గా నచ్చింది. సో ఆ ఒక్క రీజన్ మీద నాకు ఫస్ట్ డే సెట్కి వెళ్ళి ఒక సీన్ షూట్ చేసేంత వరకు మాత్రం మనం తీసుకున్న డెసిషన్ రైటా రాంగా అని ఉండింది. బట్ ఎప్పుడైతే ఫస్ట్ సీన్ షూట్ చేసామో ఐ వాజ్ లైక్ సూపర్ హ్యాపీ. ఏంటి అంటే స్టోరీ బోర్డ్ ప్రతి షార్ట్ టు షార్ట్ ఆయనకి ఏం కావాలనేది పిచ్చ క్లారిటీగా ఉన్నారు. అండ్ ఏం కావాలనేది డైరెక్టర్స్ ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలనేది కన్వే చేయడంలో సగం కిల్ అయిపోద్ది బ్రో. బట్ ఈయనకి ఏంటంటే బ్రోకి ఏది కావాలి అనేది క్లారిటీగా అడిగారు. సో దాని తర్వాత మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అది మనకి ఈజీ అయిపోద్ది వర్క్. సో ఆ క్లారిటీకి నేను ఫస్ట్ రీజన్ ఎస్ చెప్పడానికి. బట్ అయితే భయం అయితే మాత్రం సెట్కి వెళ్ళేంత వరకు ఉండింది బ్రో. ట్రావెల్ అక్కడి నుంచి కొంచెం న్యూట్రల్ అయిపోయింది కొంచెం. సార్ మీ జర్నీ చూసుకుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అంటే చాలామంది ఒక సీరియల్ యాక్టర్ నుంచి మీకు స్టార్ట్ అయిన మీ కెరియర్ నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళి అండ్ గ్యాప్ తీసుకుని అండ్ ఏదైతే ఉందో మన మీద ఒక సీరియల్ యాక్టర్గా ఫేస్ అనేది కంప్లీట్ అబాలిష్ చేసుకుని స్టార్ట్ అయింది, మళ్ళీ సినిమాలు వచ్చున్నారు. అంటే ఏం నేర్చుకున్నారు సార్? ఈ సర్కిల్ అనేది చాలా పెద్దది, మీరు ఎంత ఈజీగా నేను ముందు కూర్చోబెట్టి ఇట్స్ నాట్ వన్ డే సక్సెస్, హ్యావ్ లాంగ్. ఎలా అనిపిస్తుంది? ఏం నేర్చుకున్నారంటే? అంటే ఏం లేదు బ్రో, పేషెన్స్. అంటే మనం జెన్యున్గా ఒకటి చెయ్యాలి అన్నప్పుడు డెఫినెట్గా మనం జెన్యున్గా ఫీల్ అయితే అన్నీ సపోర్ట్ చేస్తాయి అంటారు కదా. సో నాకు ఫస్ట్ మూవీస్ చేయాలని ఉండే, బట్ నాకు తెలియదు అసలు ఇండస్ట్రీలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తెలియదు. సో నాకు అప్పుడు దొరికిన సోర్స్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఫస్ట్ సీరియల్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి అక్కడి నుంచి నేను అనుకోకుండా యాక్టర్ అంటే నాకు యాక్టర్ అవ్వాలని వచ్చాను. బట్ నాకు ఏం చేయాలో యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు అండ్ అసలు ఎవరో తెలియదు కదా. సో ఆ ప్రాసెస్లో ఫస్ట్ టెలివిజన్ చేశాను. బట్ నాకు పీక్తో ఉండేది, హార్ట్లో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు, అరే సినిమా చేయట్లేదు. బట్ నాకున్న ఫినాన్షియల్ కమిట్మెంట్స్కి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో నేను సపోర్ట్ చేయాలి ఫ్యామిలీకి. సో ఆ ప్రాసెస్లో కొంచెం ఫినాన్షియల్గా స్టేబుల్ అయ్యేంత వరకు నేను టెలివిజనే చేసుకున్నాను.
దాని తర్వాత బై గాడ్స్ గ్రేస్ బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత కొంచెం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాను. ఎప్పుడైతే నాకు అది హార్ట్లో ఉండిందో డే 1 నుంచి సినిమా చేయాలి అని, సో వెంటనే సినిమాకి వస్తే ఏంటంటే మనకి టెలివిజన్ నుంచి వస్తే టెలివిజన్లో ఓవర్ ఎక్స్పోజ్డ్ అనే ఫేస్ ఆ బ్రాండ్ ఉంటుంది అని చెప్పేసి అది ఉండకూడదు అండ్ నన్ను నేను కొత్తగా చూపించాలి అని 6 ప్యాక్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాను. అప్పటి వరకు నన్ను ఏదైతే నేను చబ్బి ఉంటాను, సో అది ఉండకూడదు అని చెప్పేసి కొత్తగా కనిపించాలి అని చెప్పి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని అండ్ ఇంకొంచెం బెటర్ వర్షన్తో సినిమాలు స్టార్ట్ చేశాను. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది నరకం, మీరు అన్నట్టు అది అంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ 3 years నేను ఫైట్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ విరూపాక్ష అండ్ ఇంక మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. సో అంటే లీడ్ యాక్టర్గానే చేస్తున్నారు, అంటే మీరు సపోర్టింగ్ రోల్స్ చేశారు ఇప్పుడు దాకా, ఇండివిజువల్గా సినిమా స్టార్ట్ అవుతుంది. 100%. ఇప్పుడు ఇది లీడ్ యాక్టర్ అండ్ ఇంకొకటి చేస్తున్నాను A1 A2 A3 అని చెప్పి కొత్త ప్రొడక్షన్, సో అది కూడా లీడ్ యాక్టర్. బట్ నాకు ఏంటంటే అది లీడా కాదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు సేసం విరూపాక్ష చూస్తే మీకు ఒక 5 క్యారెక్టర్స్ చెప్పండి అంత పెద్ద హిట్ సినిమాలో 100 crores మూవీలో అంటే డెఫినెట్గా నాదొక క్యారెక్టర్. సో ఒక సినిమా చూస్ చేసుకునేటప్పుడు ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉందా, వాళ్ళు నాకు చెప్పిన క్యారెక్టర్ పోర్ట్రే అవుతుందా లేదా, ఇదే నేను ప్రస్తుతానికి అయితే అది హీరోనా క్యారెక్టర్ అనేది పక్కన పెడితే నాకు క్యారెక్టర్ నచ్చి ఆడియన్కి ఇది నచ్చుద్ది అంటే కనుక 100% చేస్తాను. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. సో అంటే బిగ్ బాస్ మీ కెరీర్కి యూజ్ అయింది అనుకుంటున్నారు, లేదు ఎంతవరకు యూజ్ అయిందంటే సినిమాలు రావడానికి ఏదైనా హెల్ప్ అయింది? బ్రో బిగ్ బాస్ అనేది సేమ్ సీరియల్స్ ఎలాగో అది ఇంకో ఆపర్చునిటీ తప్ప సినిమాలు రావడానికి హెల్ప్ అవుతుంది అనేది నాకైతే తెలియదు బ్రో. బట్ ఆడియన్కి అయితే మాత్రం ఇంకొంచెం బెటర్ వర్షన్లో పర్సనల్గా దగ్గరే. సో అది నాకు డెఫినెట్గా హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. బికాజ్ నాకు పాజిటివ్ దాంతో బయటకు వచ్చా కాబట్టి. సో ఇప్పుడు నేను ఎంత కష్టపడి వచ్చాను, నా పెయిన్, నా జర్నీ అంతా ఆడియన్కి తెలుసు. సో ఒక కష్టపడిని ఒక మంచి ట్రైల్ చేస్తే దానికి సపోర్ట్ చేస్తారు. సో ఆ విషయంలో 100% హెల్ప్ అయింది. ఓకే. సో ఫైనల్లీ డైరెక్టర్ గారు మీ సినిమా గురించి ఏం చెప్తారు? సంవత్సరానికి ఒక 200-250 చిన్న సినిమాలు వస్తాయి. చాలా వరకు ఆడియన్స్కి కనిపించవు. కనిపించాలనే ఈ ప్రయత్నము చూసిన వాళ్ళకి అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఇందాక అన్నట్టు అదే ఆ జరిగిన ఇన్సిడెంట్ మీద అనిపించి తీశాను. ఆడియన్స్కి మ్యాక్సిమం నచ్చుతుందని హోప్లో ఉన్నాను. సో అది చూడాలి. డెఫినెట్గా మీ నమ్మకం నిజం కావాలి అండ్ ఇంకా సినిమాలు కట్టియాలి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా బ్రో మంచి సినిమా తీసి మంచి సక్సెస్ కొట్టాలి.